నమస్తే. ఇంక పిల్లలకి ఎగ్జామ్స్ అవ్వబోతున్నాయి. అండ్ సమ్మర్ వస్తేనే ఒక రిలాక్స్ టైమ్ అండ్ 2 ట్రిప్స్ ప్లాన్ చేసుకునే టైం. సో, ఎక్కడికి వెళ్ళాలి? అండ్ ఎలా వెళ్ళాలి? ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఇట్లా అందరూ ఆలోచిస్తున్నారు కదా! సో, మీ అందరి కోసం ది బెస్ట్ రేట్‌లో మీ బడ్జెట్‌లో ఆర్‌వి టూర్ అండ్ ట్రావెల్స్ సమ్మర్ క్యాంప్స్ అండ్ ప్యాకేజెస్ ఇవన్నీ తీసుకొచ్చేసింది. సో, ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు మనతో ఉన్నారు. సో, ఆ ప్యాకేజెస్ ఏంటి? అండ్ ఎన్ని డేస్? ఇట్లాంటివన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో, సమ్మర్ వచ్చేసిందంటే ఒక టూర్‌కి వెళ్ళిపోవాలి, చిల్ అయిపోవాలి అన్నట్టు పేరెంట్స్, కిడ్స్ ఇప్పటికే ఆలోచిస్తుంటుంటారు. సో, మరి ఈసారి సమ్మర్‌కి ఎలాంటి ప్యాకేజెస్ ఉన్నాయి? మీరన్నట్టుగా సమ్మర్ అనంగానే పిల్లలతో ఎళ్లి ఎంజాయ్ చేయాలనుకుంటారు చాలామంది పేరెంట్స్. ఎందుకంటే రాబోతున్న సమ్మరు చాలా మంది ఎక్సైట్‌గా ఉంటారనమాట. యెస్. ఎప్పుడెప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తాయా? వెళ్ళి ఎంజాయ్ చేద్దామా? అది నార్త్‌కి వెళ్ళాలా? సౌత్‌కి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళినా సరే హ్మ్. హిల్ స్టేషన్స్‌కి వెళ్ళి ఎంజాయ్ చేయాలనే ఆలోచనలో ఉంటారనమాట. అవును. సో, సమ్మర్ ప్యాకేజ్ సంబంధించి మన దగ్గర అన్నీ డిజైన్ చేసి పెట్టేసామండి. హ్మ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నార్త్‌కి వెళ్ళాలి. హ్మ్. షిమ్లా, మనాలి. మన దగ్గర షిమ్లా, మనాలి 8 నైట్స్, 9 డేస్ టూర్ ఉందనమాట. హ్మ్. సో, ఈ షిమ్లా, మనాలి టూరు విత్ ఫ్లైట్స్‌తో మనం ప్యాకేజ్ అనేది ఇస్తున్నాము. 8 నైట్స్, 9 డేస్. ఇంకా అలాగే అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్లేసెస్ కూడా కవర్ చేసుకుంటామనమాట. హ్మ్. లైక్ ఇప్పుడు షిమ్లా, మనాలి ఎళ్ళేటప్పుడు మనకు కురుక్షేత్ర వస్తుంది. అలాగే చండీగఢ్ కవర్ అవుతుంది. హ్మ్. మనాలి ఎళ్ళిన తర్వాత అక్కడ ఐస్ పాయింట్‌కెళ్తారు. హ్మ్. తర్వాత కుఫ్రీ చూస్తారు షిమ్లాలో. హ్మ్. ఇలాగా మొత్తం ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేసుకొని వచ్చేస్తారు. హ్మ్. సో, లేదు మనకు షిమ్లా, మనాలి మేము ఆల్రెడీ చూసాము. హ్మ్. టువర్డ్స్ కాశ్మీర్ మేము వెళ్ళాలనుకున్నారు. హ్మ్. సో, ఇందుకు కూడా ఏంటంటే మనకు 8 నైట్స్, 9 డేస్ టూర్ మన దగ్గర ఫిక్స్ టూర్ అనేది ఉందనమాట. హ్మ్. ఇందులో మనకి అమృత్సర్, వాఘా బార్డరు, వైష్ణవిదేవి, అలాగే శ్రీనగరు, గుల్మార్గ్, పెహల్గాము. సో, ఈ హ్మ్. ప్లేసెస్ అన్నీ కూడా కవర్ అవుతాయన్నమాట. ఇది కూడా మనకేంటంటే 8 నైట్స్, 9 డేస్ టూర్ అనేది ఉంటుంది. హ్మ్. సో, ఈ 2 టూర్. తర్వాత మనము టువర్డ్స్ గ్యాంగ్టాక్, డార్జిలింగ్ ఎవరైనా వెళ్ళాలనుకున్నారనుకోండి, మన హ్మ్. దగ్గర ఫిక్స్డ్ డిపార్చర్ టూర్ ఒకటుంది. గ్యాంగ్టాక్, డార్జిలింగ్ 6 నైట్స్, 7 డేస్ టూర్ అనమాట. సో, ఇందులో ఏంటంటే గ్యాంగ్టాక్, డార్జిలింగ్ 2 కవర్ అవుతాయి. హ్మ్. సో, ఈ సమ్మర్‌కి సంబంధించి ఎవరైనా సరే ప్యాకేజ్ బుక్ చేసుకోవాలనుకుంటా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందనమాట గ్యాంగ్టాక్, డార్జిలింగ్ అనేది. లేదు మనం గౌహతి సైడ్ లైక్ టువర్డ్స్ నార్త్ ఈస్ట్ వెళ్ళాలనుకున్నారు. సో, అక్కడికి సంబంధించి వెళ్ళాలనుకున్న షిల్లాంగ్, చిరపుంజి, గౌహతి 6 నైట్స్, 7 డేస్ మన దగ్గర ఫిక్స్డ్ డిపార్చర్ అనేది ఉందనమాట. హ్మ్. సో, కస్టమర్ ఎటు వెళ్ళాలనుకున్నా సరే సమ్మర్‌లో మన దగ్గర అన్ని స్టేట్స్‌కి సంబంధించి సమ్మర్ ప్యాకేజ్ అనేది రెడీగా ఉన్నాయన్నమాట. ఓకే. సో, లాంగ్ డ్యూరేషన్ ఎన్ని డేస్ వరకు ఈ ప్యాకేజ్ డిజైన్ చేశారు? సో, ఎన్ని డేస్? ఎన్ని నైట్స్? మీరు నార్త్ ఈస్ట్ సైడ్ లైక్ గాంగ్టాక్, డార్జిలింగ్ చూసుకుంటే మనకి 6 నైట్స్, 7 డేస్ ఉంటుందండి. హ్మ్. విత్ ఫ్లైట్స్‌తో మనము 55,000కి ఇస్తున్నామన్నమాట. ఓహ్! సో, అలాగే నార్త్ ఈస్ట్ ప్యాకేజ్ లైక్ గౌహతి, షిల్లాంగ్, చిరుపుంజి చూసుకున్నా సరే అది కూడా సేమ్ 6 నైట్స్, 7 డేసే ఉంటుంది. హ్మ్. ఆ ప్యాకేజ్ కూడా ఏంటంటే విత్ ఫ్లైట్స్‌తో మనము 55,000కి ఇస్తున్నాం. హ్మ్. సో, విత్ ఫ్లైట్స్ ఇన్ ద సెన్స్ అంటే అక్కడికెళ్ళిన తర్వాత ఫ్లైట్, బ్రేక్‌ఫాస్టు, లంచు, డిన్నరు, మంచి అకామిడేషను వాళ్ళతో పాటు ఒక టూర్ మేనేజర్ కూడా ఫాలో అవుతారనమాట. ఓహ్! సో, గ్రూప్ డిపార్చర్ డేట్స్ కూడా ఆల్రెడీ మనం ఫిక్స్ చేసున్నామనమాట. సో, స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్స్‌కి ఎవరైనా కాల్ చేస్తే వాళ్ళకి కావాల్సినటువంటి క్లియర్ డీటెయిల్స్ వాళ్ళు సమ్మర్‌లో అంటే ఏప్రిల్ ఎండింగ్‌లో ప్లాన్ చేసుకుంటున్నారా? లేకపోతే మే ఫస్ట్ వీక్‌లో వెళ్ళాలనుకుంటున్నారా? సెకండ్ వీక్‌లో వెళ్ళాలనుకుంటున్నారా? వాళ్ళు ఏ డేట్‌లో వెళ్ళాలనుకుంటున్నారో మన దగ్గర ఆల్రెడీ ఫిక్స్డ్ డిపార్చర్ డేట్స్ ఉన్నాయి. సో, హ్మ్. వాటిని వాళ్ళు ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. లేదు సమ్మర్‌లో మేము ఇండివిడ్యువల్‌గానే వెళ్ళాలనుకున్నారు. హ్మ్. ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ వరకే వెళ్ళాలి. కస్టమైజ్ చేసుకోవాలి. సో, ఏ ప్లేసెస్ వాళ్ళు చూజ్ చేసుకుంటే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎన్ని డేస్ వాళ్ళకి వెళ్ళాలి? హ్మ్. ఏంటి అనే దాని గురించి సరే కూడా వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్‌కి కాల్ చేస్తే వాళ్ళకున్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసి వాళ్ళకొక మంచి ప్యాకేజ్ డిజైన్ చేసి సమ్మర్ ప్యాకేజ్ అనేది రెడీ చేసి ఇస్తారనమాట. ఓకే. సో, మరి ఈ సమ్మర్ ప్యాకేజెస్ సంబంధించిన ఎన్ని మంత్స్ ఈ స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి మీ దగ్గర? సో, ముఖ్యంగా సమ్మర్ ప్యాకేజ్ అనంగానే మనకు ఏప్రిల్ ఎండింగ్ నుంచి మొదలైతే అప్ టు జూన్, మిడ్ ఆఫ్ ది జూన్ వరకు ఈ ప్యాకేజ్ అనేది అన్నీ రన్ అవుతూనే ఉంటాయి. హ్మ్. సో, ఎవరైనా సరే సమ్మర్‌కి ప్లాన్ చేసుకోవాలి అంటే ఇప్పుడు కొంచెం అడ్వాన్స్‌గా లైక్ 2 మంత్స్ బిఫోర్ ఇప్పుడు మనం ఈ మంత్ ఫిబ్రవరి మంత్ ప్లాన్ చేసుకున్నారనుకోండి. సో, ఫ్లైట్ టికెట్స్ చాలా తక్కువలో దొరుకుతాయి వాళ్ళకి ఇండివిడ్యువల్‌గా ప్లాన్ చేసుకోవాలనుకుంటే. లేదు గ్రూప్స్‌లో వెళ్ళాలనుకుంటే మనం ఆల్రెడీ ఫ్లైట్ టికెట్స్ ఫిక్స్డ్ డిపార్చర్ కింద ఇచ్చేసి ఉంటాం కాబట్టి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వాళ్ళ డేట్ అనేది రిజర్వ్ చేసుకుంటే ఎందుకంటే చాలా లిమిటెడ్‌గా సీట్స్ ఉంటాయన్నమాట. సో, హ్మ్. ప్రతి ప్యాకేజ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈ మధ్య మనం ట్రావెల్ ఎక్స్‌పో ఒకటి కండక్ట్ చేసి చాలా వరకు బుకింగ్స్ అనేది చేసుకున్నామనమాట. సో, హ్మ్. అందుకు సంబంధించి చాలామంది సమ్మర్ ప్యాకేజ్ బుక్ చేసుకున్నారు. సో, ప్రతి ప్యాకేజ్ కూడా మన దగ్గర చాలా లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. సో, ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉండి బుక్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్‌కి కాల్ చేస్తే వాళ్ళ క్లియర్ డీటెయిల్స్ అంటే ఏ ప్యాకేజ్ ఐటినరీ ఎలా ఉంటుంది? ఎన్ని డేస్ ఐటినరీ ఉంది? ఎక్కడెక్కడ స్టే ఉంటుంది? ఏ ఏ ప్లేసెస్ చూస్తాము? సో, వీటన్నిటి గురించి కూడా క్లియర్‌గా వాళ్ళకి డీటెయిల్స్ అనేది వాట్సాప్ చేస్తారనమాట. సో, ఈ ప్యాకేజెస్ చూజ్ చేసుకున్న డిపెండ్స్ అపాన్ టూరిస్ట్ బడ్జెట్.
వాళ్ళకిచ్చే ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? మీరన్నట్టుగా ఫెసిలిటీస్ గురించి చూసుకుంటే, ఏ గ్రూప్ టూర్‌లో వాళ్ళు ట్రావెల్ చేసినా సరే, వాళ్ళకి ఫ్లైట్ టికెట్స్ ఇస్తాము. హ్మ్. బ్రేక్‌ఫాస్టు, లంచు, డిన్నర్ ఉంటుంది. అలాగే ట్విన్ షేరింగ్ ఇద్దరికి కలిపి ఒక అకామిడేషన్ ఉంటుంది. అలాగే వెహికల్స్ కూడా ఇందులోనే వచ్చేస్తాయి. వాళ్ళతో పాటు ఒక టూర్ మేనేజర్ కూడా ఫాలో అవుతారనమాట. సో, మొత్తం అన్నీ కలిపి మనం ప్యాకేజ్ అనేది ఇచ్చేస్తాం గ్రూప్ టూర్స్‌కి సంబంధించి. లేదు ఇండివిడ్యువల్‌గా ఫ్యామిలీ వరకే వెళ్తున్నారు. హ్మ్. కస్టమైజ్ చేసుకుంటున్నారు వాళ్ళు. సో, అటువంటప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కొందరు ఎలా అంటే ఓన్లీ బ్రేక్‌ఫాస్ట్‌తో మాకు చాలంటారు. కొందరు బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్‌తో ఇవ్వండి అంటారు. హ్మ్. సో, కొందరేంటంటే మా ఫ్యామిలీ వరకే ఒక 4 మెంబర్స్ మేము వెళ్తున్నాము. చాలా లగ్జరీగా వెళ్ళాలి. మాకు మంచి 4 స్టార్ హోటల్స్ ఇవ్వండి. లగ్జరీ వెహికల్ ఇవ్వండి. సో, ఇలా చూజ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట. సో, హ్మ్. కస్టమర్ ఇంట్రెస్ట్ ఎలా ఉందన్న దాన్ని బట్టి ప్యాకేజ్ అనేది డిజైన్ చేసి వాళ్ళకి కావాల్సిన విధంగా మేము ఏర్పాటు చేస్తామనమాట. సో, సమ్మర్ హాలిడే ట్రిప్స్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్ చాలా స్పెషల్‌గా డిజైన్ చేసిన టూరిజం ప్యాకేజెస్ వెయిట్ చేస్తున్నాయి. సో, ఈ సమ్మర్‌ని ఫ్యామిలీస్‌తో లేదంటే ఫ్రెండ్స్‌తో లేదంటే కొలీగ్స్‌తో ఇలా ఎంజాయ్ చేయాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం? ఆర్‌వి టూర్ అండ్ ట్రావెల్ సంబంధించిన సౌత్ ఇండియాలోని 12 బ్రాంచెస్ ఉన్నాయి. ఏ బ్రాంచ్‌లో మీరు అడుగుపెట్టినా చాలా స్పెషల్ ప్యాకేజెస్ అండ్ దాంతో పాటు మీరనుకునే మీ బడ్జెట్‌లో అండ్ కస్టమైజ్ చేసి మీకివ్వడానికి ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎగ్జిక్యూటివ్స్ రెడీగా ఉన్నారు.